టీబీ అనేది జెనెటిక్‌గా వచ్చే వ్యాధా? కాదు. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. సో, ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్. అంతేకానీ జన్యుపరంగా తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి కాదు. ఒకసారి టీబీ సోకితే నయం కాదా అని కొందరు అడుగుతుంటారు. లేదు. టీబీ అన్నది ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్. సో, దీనికి ఇప్పుడు మంచి ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ కోర్స్ అన్నది అందుబాటులో ఉంది. ఈ డాట్స్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మందులు వాడినప్పుడు టీబీని పూర్తిగా నయం చేయవచ్చు. టీబీ అన్నది ఏ వయసు గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని కొందరు అడుగుతుంటారు. సో, ఒక ఏజ్ ప్రెడిలిక్షన్ అంటూ ఏం లేదు. ఎప్పుడైతే మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుపడుతుందో అప్పుడు టీబీ అన్నది బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందా? అవును. ఖచ్చితంగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు టీబీ అన్నది ట్యూబెర్కుల్ బ్యాసిల్లస్ ద్వారా సోకుతుంది. సో, ఒకరు దగ్గినప్పుడు వారి దగ్గులో ఉండే ఏరోజాల్స్‌లో ఉండే బ్యాక్టీరియాని మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడా టీబీ బ్యాసిల్లస్ డిపాజిట్ అయ్యి టీబీని కలుగచేసే అవకాశం ఉంటుంది. సో, ఒక కుటుంబంలో ఉన్న వారిలో టీబీ ఉన్నప్పుడు అది ఇతర కుటుంబ సభ్యులకు సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.